నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం ఈదురుగాలులు రైతుల్ని నిండా ముంచాయి. లక్ష్మణ్ చంద మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొస్తున్న పంట నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు. మక్క ఉండేది ఇంత పచ్చని మక్కను ఈ కందుల బాధకు చిన్నబాయి ఆన పరిచయం బాధకు ఇవన్నీ ఇట్లా చేసుకోవడానికి ఇప్పుడు పోతే ఇంకో 10-15 రోజులు ఉండవలసిన మక్కను ఈరోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. సాయం చేయకపోతే నడచట్లేదు. ఇంత మంచి మక్కను కోసుకుంటామంటే 15 రోజుల్లో దిగుబడి ఎంత వస్తుంది, ఇప్పుడు కోస్తే ఎంత వస్తుంది కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. మొన్న అకాల వర్షాలు పడి మక్క అంతా మొత్తం కింద పడిపోయింది. వర్షంతో పాటు వడగాలు, ఈదురుగాలు వచ్చి మొత్తం అంతా పడిపోయింది. ఈ నష్టపోయిన ఆల్రెడీ ఒక్కొక్క కర్ర పత్తి ఉంది. ఈ కోతకు రాలేదు ఆల్రెడీ అయినా కానీ కోస్తున్నాం. చిలుకలు ఆడుతున్నాయి. మళ్ళీ వాతావరణ శాఖ వర్షాలని చెప్తుంది, అందుకని జల్లి కోసలు అవుతుంది. ఇప్పటికైనా గవర్నమెంటు మా రైతుల బాధ వేణి కొంచెం దయచేసి ఆదుకోవాలని